చూడండి. ఫ్రెష్గా పుదీనా అయితే తీసుకొచ్చానండి. అది ఆల్మోస్ట్ మనకి ఇట్లా ఒక గుప్పెడు అనమాట. అదైతే వేస్తున్నాను మిక్సీలో. దాంతోపాటు ఆనియన్స్ కూడా మనము ఇక్కడ అయితే మొత్తం కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే ఈ పేస్ట్ని చూపిస్తున్నాను మీకు. యాక్చువల్గా కొంచెమే చేశాను అనమాట, ఎక్కువేం చేయలేదు. రైస్ని బట్టి అలా చేసుకున్నాను. ఇంక ఇక్కడ ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఇవి ఇండస్ వ్యాలీ ప్యాన్సేనండి, మనకి తొందరగా కుక్ అయిపోతాయి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది ఈ ప్యాన్ అయితే. నేను ఎన్ని వీడియోస్లో వాడుతున్నానో మీరు కూడా చూడొచ్చు. మంచి ప్యాన్స్ అండి, నిజంగా చాలా బాగున్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే నా కోడ్ యూస్ చేసుకొని తీసుకోండి. ఆ పైన రాదట్ వల్ల అనే కోడ్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, అది యూస్ చేసి తీసుకోండి. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇందులో నేనైతే ఇంకా కాస్త జీలకర్ర వేశాను. అండ్ దాని తర్వాత లవంగము, ఇంకా ఇవి ఉంటాయి కదండి బిర్యానీ మసాలాస్, అవన్నీ వేస్తున్నాను అనమాట. స్టార్ ఫ్లేవర్ ఇంకా అవన్నీ వేస్తున్నాను అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది తెలుసా. ఎప్పుడైనా మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా మనము రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రైస్ ఐటమ్ అయితే. అండ్ దీనిలోనే ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఇక మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేగాలన్నమాట. ఏ కర్రీ అయినా తీసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయితేనే మనకి ఆ పచ్చివాసన పోయి కర్రీ టేస్ట్గా మారుతుంది. ఇంకా అందులోనే ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా వేసేసాను. ఇవన్నీ కూడా ఇంకా లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేద్దాము. అసలు ఎంత చక్కగా ఉందంటే నిజంగా రైస్ చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఎప్పుడైనా నేను బిర్యానీ కోసం తీసుకొస్తాను, ఆ లీవ్స్ అలా వేస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అలా కాకుండా ఈసారి అయితే ఇక వెంటనే నేను పుదీనా రైస్ అయితే చేసేసానండి. ఎక్కడ వేస్ట్ అయిపోతాయని భయం వేసేసింది నాకు. ఇంకా స్వీటీ కూడా ఏంటి అంటే రైస్ ఐటమ్స్ అయితే కొంచెం ఇష్టంగా తింటుంది అనమాట. ఇంకా నార్మల్ అనుకోండి కొంచెం ఏదో ఒకటి చెప్తా ఉంటుంది, రైస్ ఐటమ్ అయితే కొంచెం ఇష్టంగా తినేస్తుంది. ఇంకా తన కోసమే అనమాట ఇంత ఈజీ రెసిపీస్ అన్నీ చేస్తూ ఉంటా. మెయిన్గా లంచ్ బాక్స్లోకి అయితే నిజంగా చాలా బాగుంటాయండి. సో అదనమాట. ఇంక ఇక్కడైతే ఫ్రై చేసేస్తూ ఉన్నాను. చూసారు కదా, లైట్ పింకిష్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకా ఆయిల్ కూడా అంతేం లేదనమాట అందులో. ఇప్పుడైతే మనము ఈ పేస్ట్ వేసుకున్నాం కదా, పుదీనా పేస్ట్, అదంతా వేసేసుకుందాము. దీంట్లోనే మనము కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసేసి పేస్ట్ చేసేయచ్చు అనమాట. సో కారం కోసం, కారం మంచిగా వస్తుంది ఇప్పుడే, మనం మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇది కూడా మంచిగా మనకి స్మెల్ అంతా ఏంటి అంటే ఆ పచ్చి వాసన పోవాలన్నమాట. కొంచెం మనకి ఫ్రై చేస్తూ ఉంటే అరోమా డిఫరెంట్గా వస్తుందండి. కొంచెం వాటరిష్గా ఉంది కదా, అదంతా పోయి మనకి అరోమా మంచిగా వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఏంటంటే ఇది బాగా కుక్ అయిపోయినట్టు అనమాట లెక్క. ఇవి ఏంటి అంటే మాడతాయి అని అంటున్నారు ఈ ప్యాన్స్ అనేవి. అంతగా ఏమి మాడిపోయి అట్లా ఏమి అవ్వవండి. నార్మల్ వాటితో పోల్చుకుంటే మనం కాసేపు ఉండాలి అక్కడే, వెంటనే కుక్ కూడా తొందరగా అయిపోతుంది కదా, హీటింగ్ ప్రాసెస్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. అందుకోసం మనం అక్కడే ఉండి తొందరగా కుక్ చేసుకోవడం బెటర్ అనమాట. అంతే. ఇప్పుడు అది కాస్త మనకి ఆ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మనం కారము అండ్ అలాగే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా వీటిని కూడా ఒక 2 నిమిషాలండి అంతే ఫ్రై చేసేసుకొని ఇక ఇందులో రైస్ అయితే మనం వేసేయచ్చు అనమాట. స్వీటీ చూసారా ఇక్కడ కొంచెం మళ్ళీ వచ్చి పుదీనా లీవ్స్ అయితే వేస్తూ ఉంది. అంటే కొంచెం ఆ డిష్ పుదీనా అని తెలియడానికి అనమాట. ఇదిగోండి రైస్ ఆల్రెడీ నేను తీసేసి పక్కన పెట్టుకున్నాను. సో వేడన్నమే అనమాట. మనం ఇది కోల్డ్ రైస్ తోటి అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందనమాట. నార్మల్ ఆయిల్ వేసే చేసేసుకోవచ్చు, మళ్ళీ నెయ్యి అలాంటివి ఏం అవసరం లేదు. ఇటు చూడండి ఎంత ఇష్టంగా వచ్చి చేస్తూ ఉందో కుకింగ్ అయితే. వీళ్ళకి యాక్చువల్గా కుకింగ్ క్లాసెస్ ఉంటాయి, ఇంట్రెస్ట్ అనమాట తనకి. సో ఇంకా నేను చేస్తున్నప్పుడు వచ్చి నేను చేస్తా మమ్మీ అంటా ఉంది. అప్పుడే ఇంకా జడలు వేసుకొని వచ్చిందనమాట. అవన్నీ ఫోల్డ్ చేసుకొని చక్కగా వచ్చి నాకు చూపించింది కూడా, నేను ఇలా వేసుకున్నాను అని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఇంకైతే కుకింగ్ అయితే తనే ఇక లాస్ట్లో వచ్చి అట్లా ఫ్రై చేస్తూ ఉందనమాట ఇష్టంగా. పక్కనే ఉన్నాను, జాగ్రత్తగానే చేపిస్తున్నాను, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఎక్కడ కాల్చుకుంటుందో అని అదొక భయం అనమాట. కానీ పిల్లలు ఆగరు కదండి, మనం చెప్పినా కూడా వినరు కదా. బట్ నేర్చుకోవడంలో తప్పు లేదనేది నా ఉద్దేశము. సో అది ఈరోజు వీడియో అయితే. టేస్ట్ కూడా అద్దిరిపోయిందండి. మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అవి షేర్ చేస్తాం మీతోటి. మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నానని చెప్పాను కదండి, అవి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూపించే ముందు ఒకటి చెప్తున్నానండి, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ బాక్స్లో కూడా పెడతానండి. మీకు నచ్చితేనే తీసుకోండి ప్రోడక్ట్స్ అనేవి. ఇవి నా పర్సనల్ పర్చేస్కి తీసుకున్నవి. సో చూడండి ఒకసారి, మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ తామర పువ్వు ఉర్లి ఒకటి తీసుకున్నాను, 2 పీసెస్ వచ్చాయండి మనకైతే. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అంటే మీకు వీడియోలో తెలుస్తుందో లేదో ఒకసారి చూపిస్తాను ఎంత సైజు ఉండేదనేది. ఇదండి అరచేయి కంటే ఎక్కువ అనమాట సైజు అయితే.
చూస్తారా ఎంత పెద్దగా వచ్చిందో. సో చాలా బాగుందండి. దీంట్లో వాటర్ వేసేసి ఫ్లవర్స్ వేసేసి ఇక్కడ దీపాలు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది. మనం ఎలాగో డెకరేషన్కి ప్రతిరోజు పెట్టాం కదా. సో ఏదైనా ఇట్లా వరలక్ష్మి వ్రతాలకి, ఇట్లా పూజలు, ఫెస్టివల్కి, ఏదైనా చిన్న చిన్న పార్టీస్ లాగా అరేంజ్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా మనకి 2 సెట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇట్లా మనకి 2 సెట్స్ అయితే వచ్చాయి. చాలా బాగున్నాయి చూడండి. పక్కన చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, సారీ. నెక్స్ట్ వచ్చేసి నేను గణేష్ స్టాచ్యూ సింధూర్ కుంకుమ అయితే తీసుకున్నానండి. ఒకసారి చూపిస్తాను మీకు ఇది ఎలా ఉందనేది. ఇట్లా వచ్చిందనమాట, చాలా క్యూట్గా. అసలు ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది. గణేష్ని మనము ఇలా తీసేయడం అనమాట. ఇట్లా రిమూవ్ చేయగానే మనకి ఇక్కడ సింధూరం అయితే ఉంటుంది. అలా తీసుకొని బొట్టు పెట్టేసుకోవచ్చు మనము. వాళ్ళే కుంకుమ కూడా మనకి ఇస్తారండి. చాలా బాగుందనమాట. ఇలా పెట్టుకోవచ్చు. బాగుందా? నాకైతే చాలా నచ్చింది. బాగుంది కదా, చాలా బాగుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా, లేదంటే ఎవరికైనా మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు లోపల కుంకుమ ఇస్తున్నామని. మనం వరలక్ష్మి వ్రతానికి రేపు మనం పెట్టుకుంటాం కదా, వాయినాలు ఇస్తాం కదా అందరికీ, బ్లౌజ్ అవన్నీ పెట్టి, అప్పుడు మనం వినాయకుడిని కూడా పెట్టి ఇవ్వచ్చు అనమాట. చాలా శుభకరంగా ఉంటుంది, బాగుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను తామర పువ్వు తీసుకున్నానండి, దీపాలు. ఈవెన్ ఇంకా దీవాలి వీటికి కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగున్నాయి చూడండి, అసలు చాలా బాగా వచ్చాయి. ఇట్లా 2 పీసెస్ వచ్చాయన్నమాట. కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇత్తడి అలాగే ఇంకో కలర్ ఏంటి కాపర్, ఈ బోత్ కలర్స్లో మనకైతే వచ్చాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అసలు మనం ఈ లీవ్స్ కొంచెం హల్కాగా ఉన్నాయి. ఇట్లా అనుకున్నా కూడా ఇట్లా అవుతున్నాయి, మళ్ళీ ఇలా పెట్టుకున్నా కూడా అవుతున్నాయి అనమాట. మనకి ఎట్లా కావాలంటే అలా షేప్ని. ఎంత బాగున్నాయి, క్యూట్గా, చాలా క్యూట్గా అనిపించాయి. ఇదొక సెట్, ఇదొక సెట్. అంటే ఇట్లా ఇదిగోండి, ఇట్లా ఆ పెటల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి చక్కగా. చాలా బాగున్నాయి చూడండి. ఈ పెటల్స్ని మనం మళ్ళీ క్లోజ్ చేసేసుకుంటే సింగిల్ పెటల్ అయిపోతుంది. ఇట్లా మనం విడదీసామంటే ఇట్లా డబల్గా అవుతుంది అనమాట. ఇదిగోండి సింగిల్, మళ్ళీ ఇట్లా వద్దనుకుంటే ఇట్లా డబల్ చేసుకోవచ్చు. ఇదండి, బాగుంది కదా. ఒక నెక్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది అమెరికన్ డైమండ్స్ అనమాట, గ్రీన్ కలర్లో. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మీకు నేను పెట్టుకున్న తర్వాత పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అసలు ఎంత బాగుందో. నేను వైట్ శారీ ఒకటి తీసుకున్నా, దానిపైనకి మ్యాచింగ్గా తీసుకున్నాను అనమాట. ఇవైతే ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు చాలా బాగున్నాయి. ఓపెన్ చేసి చూపిస్తానండి ఒకసారి మీకు. మనకి ఇలా సింపుల్గా చాలండి, మనం హెవీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ ప్రైజెస్కి వచ్చేస్తున్నాయి మనకి మీషోలో అయితే. ఇదండి ఎంత బాగుంది. నెక్ పీస్ ఒకసారి పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉందో చూడండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే వస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వీడియోలో కంటే బయట బాగుంది ఇంకా కూడా. అంత బాగుందనమాట పీస్ అయితే. చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఓకేనా. తర్వాత ఈ ట్రెడిషనల్ డ్రెస్ అయితే తీసుకున్నాను ఒకటి. ఇలా ఉంది డ్రెస్ అయితే. అసలు చాలా బాగా వచ్చిందండి డ్రెస్. ఒకసారి పక్కన పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుందనమాట. జరీలాగా వర్క్ వచ్చి, అండ్ మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట చూడండి. ప్లెయిన్గా బటన్స్తో వస్తుంది. చాలా రిచ్ లుక్ ఉంది డ్రెస్ అసలు వేసుకుంటే. చూడండి ఎంత బాగుందో. నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తా చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇది ఎల్బో స్లీవ్స్ వరకు వచ్చి, క్లాత్ కూడా చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసిందండి. నెక్ వచ్చేసరికి మనకి కాలర్ నెక్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా కాటన్ టైప్ అనమాట. చాలా బాగుంది, కంఫర్టబుల్గా. ఇది కూడా మీకు మీషోలో ఉంది. వీటి తాలూకా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే తీసుకోండి, ఓకేనా. ఈరోజు వీడియో అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.